నమస్తే అండి. నా పేరు ప్రశాంతి జయవాసవి. అమ్మమ్మ గారి కాంటెస్ట్లో నేను పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వాసవి గారికి కృతజ్ఞతలండి. అమ్మమ్మ గారి ఇల్లు గురించి మాట్లాడాలంటే ఎంతసేపు చెప్పినా సరిపోదండి. ఆ సంతోషము, ఆ ఆనందం ఇప్పుడు రాదండి. ఇంకా మాది పక్కా తెలంగాణ అండి. కరీంనగర్ డిస్టిక్ పొట్కపల్లి దగ్గర ఇందుర్తి అండి మా అమ్మమ్మ వాళ్ళది. హాలిడేస్ వచ్చాయంటే, పండుగలు వచ్చాయంటే, ముఖ్యంగా దసరా వచ్చిందంటే 15 days అక్కడే ఉండేవాళ్ళం. మా మేనమామలు, మా పిన్ని వాళ్ళ కొడుకులు, కూతుర్లు అందరితోని దాదాపు ఒక 30 మంది వరకు ఒక్క ఇంట్లో ఉండి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ పండుగలే వేరండి. ఇంకా దసరాకైతే మా అమ్మమ్మ స్పెషల్గా అన్ని పిండి వంటలు చేసేది. మాకు ఏంటంటే అటు సైడు తెలంగాణ సైడు సత్తుపిండ్లని పెసరపిండితో చేస్తారండి. అవి ముద్దలుగా చేసి అందరం తినడం. టెంపుల్ ఉండేది ఒకటి, మా అమ్మమ్మ వాళ్ళు రోజు సాయంత్రం కాగానే అక్కడ దీపం పెట్టడం. మేము అమ్మమ్మతో వెళ్ళేది, చెరువులకు వెళ్ళేది, ఉయ్యాలలు ఊగడం. మా అమ్మమ్మ వాళ్ళకి షాప్ ఉండేది. తాతయ్య ఇంటికి వచ్చినప్పుడు మేము వెళ్ళి కూర్చునేది కదా, షాప్లో ఉన్నాయన్నీ తినేసేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడు ఏం తెలియనట్టుగా ఉండేవాళ్ళం. ఇంకా సాయంత్రం అయిందంటే అందరం ఒకటే దగ్గర ఆడుకోవడం. ఇంకా పిన్నిలతోని, మామయ్యలతోని, అక్కలతోని, అన్నయ్యలతోని మాట్లాడుకుంటూ ఆ 15 రోజులు కూడా ఎంత అంటే అసలు తొందరగా గడిచిపోయేదండి. అలాంటి రోజులు మళ్ళీ కనపడతాయని, వస్తాయని అయితే అనిపించట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యలు ఇలాంటి రిలేషన్ కూడా ఉండట్లేదండి ఇప్పుడు పిల్లలకి. అప్పుడున్న ఆనందమే వేరండి. ఆ రోజులు మళ్ళీ రావనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి. సంక్రాంతి కూడా చాలా బాగా చేసుకునేది. గొబ్బిళ్ళు పెట్టుకొని రాత్రి 4 గంటలకి, మబ్బుల 4 గంటలకి వేసి ముగ్గులు వేయడం, కలర్స్ తోటి ఎవరు బాగా వేస్తే వాళ్ళని చూసుకొని మురిసిపోవడం, ఇలాంటివి చాలా ఉండేయండి. సంక్రాంతి, దసరా ఈ 2 పండుగలు పల్లెటూళ్ళలో చాలా బాగా చేస్తారండి. ఇందుర్తికి రైల్వే స్టేషన్ నుండి బస్సులు తక్కువగా ఉండేదండి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మేము ఎడ్ల బండ్లలో వెళ్ళేవాళ్ళమండి. నడుచుకుంటూ కాసేపు ఎడ్ల బండ్లలో ఎక్కి చెప్పులు చేతులు పట్టుకొని నడవడం, ఇట్లాంటివి చాలా జరిగేది. ఆ స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుంటుంటే ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తాయండి. మళ్ళీ రావేమో ఆ రోజులు అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్.